హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడే నేను జైలర్ 2 గ్లిమ్స్ అయితే చూడడం జరిగింది. రజనీకాంత్ గారు అరాచకాలు సృష్టించారని చెప్పవచ్చు అనమాట. జైలర్ 1 ఏ విధంగా ఉందో దాని అమ్మ మూడు అని చెప్పవచ్చు అనమాట. సో రజనీకాంత్ గారి బీజిఎం ఎలివేషన్స్ చూసుకోవాలమ్మా, వామ్మో ఓర్ నాయనో మెంటల్ ఎక్కి బుర్ర పాడే ఎలివేషన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో నెల్సన్ గారు ఏం చేస్తారో జైలర్ 2లో ఏముంటుందో అనుకున్నానులే, కానీ మొత్తం యాక్షన్ రిలోడెడ్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. ఎలివేషన్స్ అయితే సో సూపర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. బాలయ్యకు బండోడు, సో బక్కోడికి రజనీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ లెవెల్లో చేశారని చెప్పుకోవచ్చు. బీజిఎం వేణుమా బీజిఎం ఇరుకు, మాస్ యాక్షన్ వేణుమా మాస్ యాక్షన్ ఇరుకు, డాన్స్ వేణుమా డాన్స్ దాటి ఇరుకు, సాంగ్స్ వేణుమా సాంగ్స్ ఇరుకు, అందులో స్పెషల్ బీజిఎం వేణుమా స్పెషల్ బీజిఎం ఇరుకు. అది రజనీకాంత్ సారు. సో జైలర్ 2 అయితే జైలర్ 1 అయితే మించబోతుంది అనమాట. సో జైలర్ 1కి 600 crores వచ్చాయి. జైలర్ 2కి అయితే మినిమం 1500 కోట్ల నుంచి 2000 కోట్లు ఆ లెవెల్లో ఫస్ట్ డే కలెక్షన్సే. సో మన పుష్ప కలెక్షన్స్ అయితే తిరిగి రాయబోతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అనమాట. సో అది అయితే పక్కా అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా బీజిఎం అయితే కొట్టారని చెప్పుకోవచ్చు. స్టోరీ ఏముంటుందో దానిపై బేస్ అయి ఉంటుంది అనమాట. డే 1 కలెక్షన్స్ అయితే 300 crores పక్కా. బండోడికి బాలబాబు, బక్కోడికి రజనీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ లెవెల్లో అయితే బీజిఎం అయితే కొడతారని చెప్పుకోవచ్చు. పూనకాలు వస్తాయో తెలియదులే కానీ, సో ఈయనేం తాగుతారో నాకు స్పెషల్గా తెలియదు. ఈయనేం తాగుతారో కానీ తాగి కొట్టిన తర్వాత తాగుతారని తెలియదులే కానీ అరాచకం అవ్వదు. సో ఎందుకు పూనకాలు వస్తాయో వాళ్ళకు కూడా తెలియదు అన్నమాట. సో ఫ్యాన్ మూవ్మెంట్ అంటారు కదా, ఒక హీరోకి అభిమాని మ్యూజిక్ డైరెక్టర్ గా ఉంటే బీజిఎం ఏ విధంగా కొడతారో జైలర్ లో. కానీ ఆ గ్లిమ్స్ లో ఏం చూపించారంటే, సో ఒక రూమ్ లో అనిరుద్ అండ్ నెల్సన్ గారు ఇద్దరు ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. సో మన రజనీ గారు అందరినీ కొడతా ఉంటారు. సో వాళ్ళందరూ వచ్చేసి రూమ్ లో పడతారనమాట. రజనీ గారు అయితే కనబడరు. సో దాని తర్వాత ఏమైందంటే, సో గోడ బద్దలు కొట్టుకొని వస్తారనమాట. సో అప్పుడు బ్లడ్ అంతా వస్తూ ఉంటుంది. అప్పుడు రజనీ గారు వస్తూ ఉంటారు అనమాట. సో ఆ విధంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత సో వాళ్ళని నెల్సన్ అండ్ అనిరుద్ని లోనే ఉండించి సో ఇంట్లో నుంచి బయటకు వస్తాడనమాట మన రజనీకాంత్ గారు. సో అప్పుడు దాంట్లో ఫాగ్ వేస్తాడు. సో ఆ ఫాగ్లో మొత్తం నెల్సన్ అండ్ అనిరుద్ ఇద్దరు మసి అయిపోతారు అనమాట. బొగ్గు లెక్క అయిపోతారు ఫేస్లో మొత్తం. అప్పుడే విలన్స్ అయితే గోడ బద్దలు కొట్టుకొని వస్తారనమాట. అప్పుడు వాళ్ళు సో పెద్ద పెద్ద గన్స్ అయితే రీలోడ్ చేసుకొని వస్తారని చెప్పుకోవచ్చు అనమాట. సో 3 బుల్లెట్లు ఏడు నుంచి వస్తాయో తెలియదులే కానీ, సో రప్పన వాళ్ళ గుండెల్లో పోతుంది. అప్పుడు ఒక వైబ్రేషన్ వస్తుంది. ఆ బీజిఎం సో అనిరుద్ గారు ఏ విధంగా కొట్టారో తెలియదులే కానీ, సో పీక్స్ అసలు. సో ఇలాంటి బీజిఎం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్పొచ్చు. సో సైనింగ్ ఆఫ్ నారాజ్ రాథోడ్.